దేశానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. రఫేల్ ఇక్కడ మనము ఇజ్రాయెల్ దేశానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. రఫేల్ యుద్ధ విమానాలు ఇచ్చింది వాళ్ళే మనకు. మనం ఊరికే అంటాం కదా, ఓ వీడు క్రైస్తవుడు, వీడు క్రిస్టియనోడు, మీరు వెళ్ళిపోర్రా మీ దేశాలకు, గొర్రె బిడ్డలు, బర్రె బిడ్డలు అని అవమానాల పాలు చేస్తారు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ సహకారం లేకుంటే ఇది జరిగేదా మనకు? దేనికి దానికి మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్ టెక్నాలజీ లేకపోతే, ఇజ్రాయెల్ మనకు యుద్ధ విమానాలు పంపకపోతే, అమ్మకపోతే, ఇజ్రాయెల్ సహకారం లేకుండా ఇప్పుడు ఈ ఏదైతే జరిగిందో ఈ సింధూర్ ఆపరేషన్ జరిగేదా? ఆ యుద్ధ విమానం వల్లనే కదా మనం ఇంత సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ చేసి వచ్చింది. ఇప్పటికైనా మీ మీ మెదళ్ళలో ఉన్న పెండం తీసి బయటేయరు, మెదడునే ఉపయోగించుకోరు. మీ ఇక్కడ ఉన్న ఈ బుర్రలో ఉన్న పెండం తీసి పక్కన పెట్టండి. ప్రపంచ దేశాలతోటి కలిసి బతకాలి మనం. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాన్ని అంతం చేయవలసిందే. కానీ ఇజ్రాయెల్ ఏ దేశం మరి? ఇప్పుడు ఇజ్రాయెల్ ఎవరు ఉంటారు? ఇజ్రాయెల్లో మెజారిటీ మతం ఏంటి తెలుసా? జుడాయిజం. ఇజ్రాయెల్లో మెజారిటీ విశ్వాసులు జుడాయిజం. అంటే వాళ్ళు క్రీస్తుని మొక్కరు, యెహోవాను మొక్కుతారు. యెహోవా వేరే, క్రీస్తు వేరే అనేది ఇజ్రాయెల్ ప్రజల విశ్వాసం. అక్కడ క్రిస్టియానిటీ ఉన్నది, కానీ 5% క్రిస్టియానిటీ ఉన్నది. అక్కడ 30 లక్షల మందే ఉంటారు, అందులో ఒక 5 లక్షల మందే క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు వేరేం కాదు, మళ్ళీ వాళ్ళు వీరంతా ఒకే ప్రజలు, అంటే ఒకే కుటుంబ సభ్యులు, అంతా యూదులే. ఇజ్రాయెల్ అంటారు వాళ్ళను, యూదులే. యూద సంతతిలోనే క్రీస్తే యెహోవా, యెహోవానే క్రీస్తు అనేవాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారు. లేదు యెహోవా వేరే, క్రీస్తు వేరే. క్రీస్తు కేవలం దైవ సందేశాన్ని మోసుకొచ్చిన ఒక ప్రవక్త మాత్రమే అనేది ఇజ్రాయెల్ వాసుల ఆలోచన. ఇది ఆ జుడాయిజాన్ని ఫాలో అయ్యే వారి ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంత టెక్నాలజీతోటి మనకి యుద్ధ విమానాలను తయారు చేసి అమ్మితే మనం ఈ పాకిస్తాన్ మీద గెలిచి వచ్చినాం. ఈరోజు గొర్రె బిడ్డ రాధా మనోహర్ గానికి పెట్టాలి, ఒక మిసైల్ పెడితే వాడు ఎక్కడ పడతారో చూడాలి. స్టూపిడ్గా మానుకోయిగా క్రిస్టియన్లను తిట్టడం, క్రిస్టియన్ విశ్వాసాలను తిట్టడం, వాళ్ళ విశ్వాసాలను కించపరచడం, వాళ్ళని దుర్మార్గంగా దుర్భాషలాడడం. ఈరోజు క్రిస్టియన్లు తయారు చేసిన మిషన్లనే, ఆ మిసైల్లనే, ఆ యుద్ధ విమానాలనే భారత ఆర్మీ వాడి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ చేసి వచ్చింది. అంటే ఒక మహిళ తన సౌభాగ్యాన్ని కోల్పోతే ఆ మహిళ ప్రతీకార చర్యగా రఫేల్ యుద్ధ విమానాలను ఉపయోగించడం మనం. దానికి కృతజ్ఞతతో ఉండద్దు మనం. పైగా క్రిస్టియన్లను దుర్భాషలాడడం, క్రిస్టియన్ దేశాలు లేకపోతే, క్రిస్టియన్ టెక్నాలజీ లేకపోతే, క్రిస్టియన్ దేశాలు మనకు సహకరించకపోతే ఏ దేశంతోటన్నా యుద్ధం చేయగలమా మనం? మూర్ఖులారా, ఎప్పుడు పడితే అప్పుడు వాడు రాధా మనోహర్ గాడు ఒక్కడు, వాడు కరుణాకర్ సుగన గాడు ఒక్కడు, పోర్రా మీరు ఇప్పుడు పాకిస్తాన్ మీదకి యుద్ధం బర్రి, మీకు దమ్ముంటే ఇంట్లో బండి రోజు ఒక మత విద్వేషం రేపుతూ, ఇతర మతాలను చులకన చేస్తూ, మన మతాన్ని మనం పోడుకోవడంలో తప్పు లేదు. ఇతర మతాల మీద, ఇతర మతాలకు సంబంధించిన భక్తుల మీద దాడులు. నిన్న అక్కడ నాగర్ కర్నూలు వనపర్తి దగ్గర ఓడి దాడి చేసిండు క్రిస్టియన్ల మీద. జై శ్రీరామ్ అంటావా అనవా? అంత మొగలైతే మీరు బోర్రా, అక్కడ బోర్రి. పాకిస్తాన్ పోయి వాళ్ళ తీవ్రవాదులను చంపిరా బోర్రి. ఒక రఫేల్ యుద్ధం వాడకుండా, ఒక రఫేలు యుద్ధ విమానాలు వాడకుండా పోయి మీరు దాడులు చేసి రావాలి. స్టూపిడ్ ఫెలోలారా, చూడు దుమ్ము రేపొచ్చినాయి రఫేల్ యుద్ధ విమానాలు. నడిపింది, పోరాడింది మన మనుషులే, కానీ టెక్నాలజీ ఎక్కడిది? క్రిస్టియన్ దేశాలది టెక్నాలజీ. ఖచ్చితంగా క్రిస్టియన్లతోటి మనము మనస్ఫూర్తిగా స్నేహం చేయాలి. మనం హిందువులమే కావచ్చు, మనది హిందూ సంస్కృతే కావచ్చు, మనం గొప్ప వాళ్ళమే కాదంటలేం. అంత మాత్రాన మనతోటి స్నేహం చేసే క్రిస్టియన్లను అవహేళన చేస్తూ, వారి విశ్వాసాలను దెబ్బతీస్తూ, వాళ్ళ మీద దాడులు చేస్తూ, మరం మలకమన్న నినాదాలు వాళ్ళకి వాళ్ళు సిగ్గులేని విధవల్లారా. అసలు సిసలు ఉగ్రవాదులు, తీవ్రవాదులు మీలాంటి వాళ్ళే. ఆ పాకిస్తాన్ తీవ్రవాదులు ఎంత డేంజరస్ ఫెలోసో మీరు అంతే డేంజరస్ ఫెలోస్.
సిగ్గులేని గాడిదలు.